వెల్కమ్ టు ప్రైమ్ పేజెస్. నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. రామాయణం మహాభారతం ఎన్నిసార్లు వినాలనిపిస్తూనే ఉంటుంది. గతంలో రామనంద్ సాగర్ రూపొందించిన రామాయణం టీవీ సీరియల్ ఇండియాలో ఒక ఊపు ఊపేసింది. అప్పట్లో ప్రతి ఆదివారం 9 గంటలకు రామాయణం సీరియల్ మొదలవుతుంది అనగానే టీవీల ముందు టెంకాయలు కొట్టి మరీ చూసేవారు. మన భారతదేశంలో రామాయణానికి అంతటి ప్రాముఖ్యత ఉంది. అలాంటిది ప్రభాస్ హీరోగా వాల్మీకి రామాయణాన్ని తెరకెక్కించారు. కానీ అది విమర్శల పాలయ్యింది. ఇప్పుడు దంగల్ సినిమా దర్శకుడు నితీష్ తివారీ రామాయణాన్ని అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో 2 పార్ట్లుగా తెరకెక్కిస్తున్నారు. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీత పాత్రలో కనిపించనున్నారు. సన్నీ డియోల్ హనుమంతుడి పాత్రలో కనిపిస్తుండగా రావణుడి పాత్రలో కేజీఎఫ్ ఫేమ్ హ్యాష్ కనిపించనున్నారు. ఫస్ట్ పార్ట్ దాదాపు పూర్తిగా వచ్చింది. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్లు రంగంలోకి దించుతున్నారు. ఇప్పటి వరకు రామాయణం ఇతిహాసం నేపథ్యంలో వచ్చిన సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఆస్కార్ అందుకున్న ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఆయనతో పాటు హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హన్స్ జిమ్మర్ కూడా పాలు పంచుకుంటున్నారు. గతంలో జిమ్మర్ చాలా హాలీవుడ్ చిత్రాలకు పనిచేశారు. వాటిలో ద క్రియేటర్, డ్యూల్ పార్ట్ 2, ముఫాసా, ది లయన్ కింగ్ ఉన్నాయి. దీంతో రామాయణం ఎలా ఉండబోతుంది అర్థమవుతుంది. రామాయణం పార్ట్ 1ను దీపావళికి విడుదల చేస్తుండగా పార్ట్ 2ను 2027లో దీపావళికి విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం రావణుడి పాత్ర పోషించడానికి యాష్ సెట్ లో అడుగులు పెడుతున్నారు. సెంటిమెంటల్ గా ఫాలో అవుతూ ఉజ్జయిని మహంకాళి గుడిలో ప్రత్యేక పూజలు చేసి సెట్ లో అడుగు పెడుతున్నారు. ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సినిమా మీద తెలుగు ప్రేక్షకులు గుర్రుగా ఉన్నారు. నితీష్ తివారీ ఉద్దేశపూర్వకంగానే తెలుగు నటీనటులను ఎంపిక చెయ్యలేదని, తెలుగు దర్శకులు తెలుగు సినిమాలు బాలీవుడ్లో రేపే ప్రకంపనల మూలంగా కేవలం బాలీవుడ్ హీరోలను తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఎంపిక జరిగిందని చెబుతున్నారు. ఉత్తరాది వాళ్ళు దక్షిణాది వాళ్లను రావణ సంతతిగా చూస్తారు. అందుకే రావణుడి పాత్రను యష్కు ఎంపిక చేశారు. సన్నీ డియోల్ హనుమంతుడి పాత్రను ఎలా సరిపోతారంటూ తెలుగు నటీనటులు మండిపడుతున్నట్టు సమాచారం.